పరిశ్రమకు విజ్ఞప్తి, తిరుమల ఘటన మీద మీరు మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేకాని మీ మాధ్యమాల ద్వారా మీరు అపహాస్యం చేస్తే ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరు. ఇది చాలా బాధాకరమైన విషయం. స్వామివారి లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో కూడా చూశాను. లడ్డు సున్నితమైన సమస్య అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఇలా మాట్లాడితే ధైర్యం ఎప్పుడు చేయకండి. ఒక యాక్టర్ గా మిమ్మల్ని నేను గౌరవిస్తాను, కానీ సనాతన ధర్మం విషయానికి వచ్చినప్పుడు 1కి 100 సార్లు మీరు మాట్లాడే మాటల గురించి ఆలోచించుకోండి. ఇంద్రకీలాద్రి ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం మీడియాతో గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్స్ ఎ టూ వే. ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ secularism you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and talk about Sanatana Dharma. Enough of this. చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకంతే. సిట్యుయేషన్ కావాలి. లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. సరే ఓకే. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.